ఏం జరుగుతుంది, ఏం కథ? బీజేపీలు కూడా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. మరి గిరీష్ బీజేపీకి సంబంధించి హిందుత్వవాది, బీజేపీ కోసం పనిచేసినటువంటి గిరీష్ని ఇంటి మీద పోయి దాడి చేసినప్పుడు ఎందుకు యాదికి రాలే ఈ ప్రజాస్వామ్యాలు, ఈ పత్రిక స్వేచ్ఛలు, ఈ మీడియా హక్కులు? ఇదెక్కడ అన్యాయం? ఎవని మీడియా, ఎవని పైసలు, ఎక్కడ నడుస్తుంది? సీమాంధ్ర డబ్బులు, తెలంగాణల డబ్బులు దోసుకొని, అధికారంలో ఉన్నప్పుడు దోసుకొని, ఆ బినామీ పైసలతోటి హైదరాబాద్లో ఓ మీడియా హౌస్ లాంటి, ఓ బ్రోదల్ హౌస్ లాంటిది పెట్టి ఇష్టారీతిగా ఉద్యమ నాయకులని ఎన్నిసార్లు తిడతారు? రోజు వాళ్ళ అనునిత్యం అదేనా పని? చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఆడేం పీక్తలేడు, అక్కడ ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు కాబట్టి భరిస్తారు వాళ్ళు. ఆ అహంకారంతో ఆయన కింద పనిచేసే రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఆధిపత్యం కోసం ప్రశ్నిస్తున్న మాట్లాంటి వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు. నన్ను మొన్న రాత్రి మీరు చూసిరు కదా, ఎన్ని కేసులు? ఒక్క మాట అంటేనే కేసులు, ఒక్క మాట అంటేనే కేసులు. నేను కొత్తగా ఏం మాట్లాడతలేను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాడిన పదాలనే వాడుతుంటే నేను ఏ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ మా గీతక్కనే ఉన్నానమ్మా? ఏ రోజన్నా ఏ మహిళల్ని తీసుకొచ్చామని అన్నమా? రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించని ఏ అమ్మాయి జోలికి పోం. అరే, సంబంధం లేని హీరోయిన్లను తీసుకొచ్చి వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ ప్రమోషన్స్ కోసం చంద్రబాబు నాయుడు కొన్ని కాళ్ళు పెట్టేటప్పటికీ మహిళల్ని ఏదో చేసిరని, రాష్ట్రం ఏదో అయిపోయిందని, ఇట్లాంటి తెలంగాణలో అంతా నాశనమైందని చెప్పేసి చంద్రబాబు రాక కోసం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న బినామీ ఛానళ్ళన్నీ ఈడ ఒక ప్రాపగండ లేపుతూ డ్రామాలు ఆడుతుంటే తెలంగాణ బిడ్డలు ఎవరు సహించరు. నేను ఓపెన్గా చెప్తున్నా, సహించరు.